ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పోరాటాలు చేస్తాం. మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి. అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాతో పాటు అనేక జిల్లాల్లో పేద ప్రజల కోసం ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పేద విద్యార్థులకు ఉచిత విద్య, ఆర్డిటి స్టేడియం, ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఫారెన్ కంట్రీ డొనేషన్లు తీసుకునేందుకు పర్మిషన్లు ఇవ్వకుంటే ఇబ్బందులు ఎదుర్కొని ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ తరలిపోయే ప్రమాదం ఉందని, ఈ సమస్యను కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా ఈ నెల 14న ప్రెస్ క్లబ్ నందు అఖిలపక్షం సమావేశం నిర్వహించి ఆర్డిటి స్వచ్ఛంద సంస్థపై పోరాటం చేసేందుకు ముందుకు వెళ్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకి ఆర్డిటి సంస్థ ఉన్నటువంటి అనుబంధం గత 2 తరాల నుంచి పెనవేసుకుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో, రాయలసీమ వ్యాప్తంగా కూడా తర్వాత వాళ్ళ సేవలు విస్తరించినప్పటికీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వాడల్లో, ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరి అంటే వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు వందల మంది కాదు, వేలాది మంది విద్యార్థులు ఆ సంస్థల్లో చదువుకున్నారు. చదువుకునే విధంగా ఆర్డిటి సంస్థ వారికి పుస్తకాలు, బట్టలు, మరి వాళ్ళ వాడల్లో పాఠశాలలు, తర్వాత చదువు పూర్తి అయిన తర్వాత పోటీ పరీక్షలకు ప్రత్యేకమైనటువంటి కోచింగ్ ఇవ్వడం, తద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడంలో ఆర్డిటి పాత్ర మరి చిరస్మరణీయమైంది, ఒక ముద్ర వేసుకుంది. ఇవాళ అందరూ కూడా ఆ సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులు చదువు పూర్తి వివిధ హోదాల్లో స్థిరపడినటువంటి ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ సంస్థ ఈ జిల్లాలో అవసరము. దాంతోపాటు పేద రైతులకి మరి హార్టికల్చర్ ఇవ్వడం, వారి జీవితాల్లో ఆర్థికంగా వాళ్ళు స్వావలంబన సాధించడానికి ఎంతో కృషి చేసింది. అలాంటి ఆర్డిటి సంస్థకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డుతూ ఉంది. పైపెచ్చి ఇవాళ కేంద్రంలో ఉన్న వాళ్ళు బీజేపీ వారు దానికి ఏం చెప్తా ఉన్నారంటే మరి ఫారిన్ నిధులు ఖర్చు చేయడంలో దీంట్లో లోటుపాట్లు ఉన్నాయి, ఆడిట్ అబ్జెక్షన్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, దానికి మరి అందరూ కూడా ఈ జిల్లాలో రాజకీయ పార్టీల కన్నా అన్ని పార్టీల వారు స్పందించి సమస్యని ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలుసుకున్నారు. నారా లోకేష్ గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేస్తామనేసి రిప్రజెంట్ చేయడం, మరి కేంద్ర ప్రభుత్వం కూడా భరోసా ఇచ్చిందని కూడా స్వయాన నారా లోకేష్ గారు ప్రకటించడం కూడా జరిగింది. తర్వాత ఇవాళ ఏం జరుగుతూ ఉంది, దానికి ఇవ్వడానికి లేదని గట్టిగా చెప్తా ఉన్నాం. కాబట్టి అనంతపురం జిల్లా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్డిటి సంస్థ సేవలు చాలా అవసరం. ముఖ్యంగా వైద్య సేవలు మారుమూల ప్రాంతమైనటువంటి కళ్యాణదుర్గంలో హాస్పిటల్ నెలకొల్పారు. బత్తలపల్లిలో పెద్ద హాస్పిటల్, మరి ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నప్పటికీ, పిహెచ్సిలు ఉన్నప్పటికీ మరి ఆ సంస్థలో మరి ఆ హాస్పిటల్స్లో వేలాది మంది రోజు ఓపీలకు పోతూ ఉన్నారు, ఇన్పేషెంట్లుగా వైద్య సేవలు పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఆర్డిటిలో మరి ప్రజలకు అందించినటువంటి సేవలు మరవలేము. కాబట్టి ఏ పద్ధతిలో చూసుకున్నా ఆర్డిటి సంస్థ అందించినట్టు సేవల్ని అనంతపురం జిల్లా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మరి ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని దాన్ని ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాల్సిందిగా సిపిఐగా డిమాండ్ చేస్తాను. దానికోసం మరి అఖిలపక్ష పార్టీలతో రేపు 14వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం వేసి ఐక్య ఉద్యమాన్ని ముందు తీసుకుపోతామనేసి తెలియజేస్తాం.